అసలు ఏంటి ఫంక్షనల్ న్యూట్రిషన్ అంటే అని ఒక్కసారి చెప్తారా మాకోసం? మళ్ళీ ఐఎమ్ నోటెడ్ ఫర్ ఎగ్జాంపుల్స్ అండి. ఎగ్జాంపుల్స్ ప్లీజ్. బాగా చెప్తున్నారని చెప్పారు. సో ఇది కూడా ఫంక్షనల్ న్యూట్రిషన్ కూడా ఒక ఎగ్జాంపుల్ పరంగా చెప్తాను. అందరూ కోరిలేట్ అవుతారు అక్రాస్. అంటే మనం ఇక్కడ పెద్ద టెక్నికల్ టర్మ్స్ యూస్ చెప్తే టెక్నికల్ టర్మ్స్ నేర్చుకోవడానికి బుక్స్ ఉన్నాయండి. ఉన్నాయి, అవును. కానీ ఈ టెక్నికల్ టర్మ్స్ని చాలా సులభంగా ఒక లేమన్ కూడా అర్థమయ్యేలాగా కొత్తగా చూసిన వాళ్ళకు కూడా అర్థం అవ్వలో మన బాడీలో జరుగుతుందా ఇదా, సో ఇక్కడి నుంచి మనం అడ్రస్ చేయాలా అన్నది చెప్తే వాళ్ళకి చాలా బాగా అర్థం అవుతుంది. దే కెన్ కోరిలేట్. సో ఈ ఎపిసోడ్ ఇంతమంది చూశారు అని అంటే దాని అర్థం ఏంటి తెలుసా, వాళ్ళు కోరిలేట్ అవుతున్నారు అనేసి. అండ్ దే ఆర్ లుకింగ్ ఫర్ ఆన్సర్స్. ఎగ్జాక్ట్లీ. కొన్ని ఆన్సర్స్ వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకు ఇలా అవుతుంది, నాకు ఎందుకు ఇది పట్టడం లేదు, నా గట్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, నాకున్న అనారోగ్యానికి కారణం ఏంటి, నేను మందులైతే తీసుకుంటాను కానీ సిమ్టమ్స్ ఎందుకు బెటర్ కావటం లేదు, రిపీటెడ్గా ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ. సో ఇప్పుడు ఏదైతే వర్డ్ సిమ్టమ్ అన్నానో దాన్ని ఎగ్జాంపుల్గానే తీసుకొని చెప్తాను. మీరు ఒక పొయ్యి మీద యుటెన్సిల్ అనుకోండి, దాంట్లో పాలు మరిగిస్తున్నారు. సో కింద మంట ఉన్నంత వరకు మీకు ఆ పొంగు వస్తూనే ఉంటుంది. సిమ్టమాటిక్ అప్రోచ్ ఏంటంటే ఆ వస్తున్న పొంగుని మీరేం చేస్తున్నారు, నీళ్లు చిలకరిస్తున్నారు. టాబ్లెట్లు వేసుకొని నీళ్లు చిలకరించి ఆ పొంగుని తగ్గిస్తున్నారు, కానీ ఆ మంట మీద మీ ధ్యాస వెళ్ళటం లేదు. ఓ వావ్, ఓకే, కరెక్ట్. సో మీరు ఎంతవరకు ఆ పొంగుతున్న కొద్దీ మీరు నీళ్లు చిలకరిస్తున్నారే కానీ కింద అసలు పొంగు ఎందుకు వస్తుంది, పాలు ఆల్రెడీ మరిగిపోయింది కదా, దాన్ని ఇంకా మంట ఆపేయాలన్న థాట్ ఎవరికి జనరల్గా వెళ్ళదు.